వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. నేను మీ ఎస్పీ పవన్ కుమార్. డిఫరెంట్ కంటెంట్ ఉన్న తమిళ్, మలయాళం మూవీస్ ఓటీటీల్లో మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఈ విషయం మనకు తెలిసిందే. తాజాగా తమిళంలో రిలీజ్ అయిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఆ మూవీనే 'కార్న్ సిటీ'. కానీ అందరూ దీన్నెందుకో 'లక్కీ భాస్కర్' అంటున్నారు గానీ, నాకెందుకో అయితే అలా అనిపించట్లేదు. ఎందుకంటే 'యోగి బాబు' ఫుల్ కామెడీ పీస్ గదా! సో, నాన్ స్టాప్ ఫన్నుంది. సినిమా చూసా నేను. నాకు కొంచెం 'కోకో కోకిలా' సినిమా గుర్తుందా? నయనతారది. సో, అక్కడక్కడ అలా అనిపించింది. హిందీలో గూడా 'జాన్వీ కపూర్‌తో' చేశారు ఈ సినిమా. సో, ఈ సినిమాలో ఆర్టిస్టులు ఎవరంటే 'అర్జున్ దాస్' అంటే శరవణన్ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పొచ్చు. 'అన్నాబెన్', 'వడివొక్కరిసి' సో, వీళ్ళందరూ యాక్టింగ్ కాదు, ది బెస్ట్ చేశారని చెప్తా నేనైతే. దీనికి డైరెక్టర్ 'హరీష్ దురైరాజ్' అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి 'రోల్టన్'. సో, ఇక 'అర్జున్ దాస్' గురించి మాట్లాడాలంటే సూపర్ ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు కూడా. 'ఖైదీలో' రోలెక్స్‌కి కౌంటర్ ఇచ్చే సీన్‌లో ఎంత బాగా ఎలివేట్ అయ్యాడో మన 'అర్జున్ దాస్' అందరికీ తెలిసిన విషయమే. అందుకే బాగా అందరికి ఇష్టం అనుకుంటా. ఆ సినిమా నుండి 'ఖైదీ' సినిమా నుండి 'అర్జున్ దాస్' ఇష్టపడటం స్టార్ట్ చేశారు 'అర్జున్ దాస్‌ని'. ఇక మన 'పవర్ స్టార్' కూడా 'ఓజీ' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో బా 'అర్జున్ దాస్' గారి వాయిస్ అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం అని చెప్పటం, అంటే ఆద్యాకి చాలా ఇష్టం 'అర్జున్ దాస్' వాయిస్ అని చెప్పడంతోటి, తెలుగు వాళ్ళకి కూడా ఆ మెచ్చుకోలుతోటి పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకునేసరికి మన తెలుగు వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అయిపోయాడు 'అర్జున్ దాస్.' అప్పటినుంచి ఆహ్, ఇంకా 'అర్జున్ దాస్' అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ వచ్చేసింది. ఇక హీరోయిన్ ఎవరంటే 'కల్కి 2898 ఏడీ' సినిమాలో 'కైరా' పాత్ర గుర్తుందా మీకు? గుర్తుండే ఉంటది. ఆ అమ్మాయి 'అన్నాబెన్' ఈ సినిమాలో హీరోయిన్. సో, జూన్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఐఎన్‌డీబీలో 9.1 రేటింగ్ సొంతం చేసుకుందంటే మామూలు విషయం అయితే కాదు. ఇక స్టోరీలోకొచ్చేద్దాం. అసలు స్టోరీ ఏంటి? నా అనాలిసిస్ ఏంటనేది చెప్తా. స్టోరీ ఏంటంటే, ఓ సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ అంటే 'అర్జున్ దాసు', ఆయన భార్య 'అన్నాబెన్' ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయిన కొడుకుతో కలిసి లైఫ్ లీడ్ చేస్తుంటారు. వీరితో పాటే 'అర్జున్ దాస్' అత్త, బావమరిది కూడా ఉంటారు. ఇక్కడ మంచి కామెడీ వర్కౌట్ అయిందనమాట. అంటే వీళ్ళ మధ్యలో, ఈ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో. అయితే డబ్బు సంపాదన కోసం వాళ్ళకి చాలా నెసెసిటీ అది. రకరకాల స్కామ్స్ చేస్తా ఉంటారు చిన్న చిన్నవి. అనుకోకుండా శరవణన్ను ఓ సందర్భంలో విలన్ అంటే ఒక నెగెటివ్ క్యారెక్టర్‌కి భారీగా డబ్బులియ్యాల్సొస్తుంది. ఎందుకు అనేది చెప్పను. మళ్ళీ స్టోరీ రివీల్ అయిపోతుంది. ఇది నాన్ స్పాయిలర్ కాబట్టి. ఇక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు శరవణన్ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఓ రోజు ఫ్రస్ట్రేషన్‌లో ఏం చేస్తాడంటే, ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా విసిరి కొట్టేస్తా ఉంటాడనమాట. ఇసిరి పడేస్తా ఉంటాడు. ఇది చాలామందికి అలవాటే. అంటే ఏదైనా కొంచెం టెన్షన్‌లో ఉంటే ఇసిరేయటం అలా చేస్తుంటారు కదా! అలా చేసే టైంలో ప్రింటర్ కూడా విసిరేస్తాడనమాట. ఆ ప్రింటర్ అక్కడ ఎందుకుంది? ఎందుకు విసిరేస్తాడనేది మీరు సినిమాలో చూడండి. నేనైతే ఇప్పుడు చెప్పా. సో, పిడుగు కారణంగా ఏమవుతదంటే, ఆ ప్రింటర్‌లో నుండి ఓ పిడుగు పడతది. దాని నుండి ఒక బటన్ ప్రెస్ అవుతది. ఇంకా 500 నోట్లు రావడం స్టార్ట్ అయితాయి. ఇదేంటి అని చెప్పి ఇది చూసి లాజిక్‌లు అడగొద్దు. సినిమా చూస్తే అది ఏంటి అనేది మీకే అర్థమైపోద్ది. సో, అలా బటన్స్ నొక్కుతూ చాలా డబ్బులు కళ్ళజూస్తాడు. ఇంకా ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. ఎందుకంటే కాగల కార్యం గంధర్వులే చేశారన్నట్టు కావాల్సిన డబ్బు ఆటోమేటిక్‌గా ప్రింట్ అయిపోయి మరి వస్తుంటే ఇంకా ఏం చేస్తాడు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా దాచిపెట్టేస్తాడు. కానీ పెళ్ళాం మాత్రం ఈ విషయాన్ని కనిపెట్టేస్తది. భార్య. ఆమె కూడా మెషిన్ నుండి డబ్బులు తీసుకుంటూ ఉంటది. ఫ్యామిలీ అంతా దానికి పూజలు గూడా చేస్తుంటారు. ఓ రోజు దాని విలువ తెలియక కొడుకేం చేస్తాడంటే దాన్ని డాబా మీదకి తీసుకెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు. బటన్ ప్రెస్ అయ్యి మొత్తం డబ్బులతో నిండిపోతది. మొత్తం డాబా అంతా. ఈ టైంలో నగరం మొత్తం ఈ మెషిన్ గురించి తెలిసి గందరగోళం అయిపోతుందనమాట. సరిగ్గా అప్పుడే వీళ్ళ బాబు గూడా కిడ్నాప్ అవుతాడు. వాడిని రక్షించుకోవడానికి ఫ్యామిలీ ఏం చేసింది? మిషన్ నుండి డబ్బులు ఎలా వచ్చాయి? ఆ లాజిక్ ఏంటని తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. మనం ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. మధ్యతరగతి కుటుంబం ఎమోషన్స్ నేపథ్యంలో సినిమా సాగుతుంది కదా! న్యూ స్టోరీ టెల్లింగ్ ఇది. అంటే ఆహ్, అంటే ఇలా కూడా అవుతుంది. ఒకవేళ ఇలా అవుతే మనం ఇంతకుముందు 'అనిల్ కపూర్‌ది' 'మిస్టర్ ఇండియా' చూసాం. ఇన్విజిబుల్ అయిపోతాడు. 'ఇన్విజిబుల్ మ్యాన్' చూసాం. 'మాస్క్' చూసాం. మాస్క్ పెట్టుకుంటే ఇన్విజిబుల్ అయిపోతాడు హీరో. సో, ఇది కూడా అలాంటి సినిమానే. కొంచెం ఫ్యాంటసీ మూవీ లాంటిదనమాట. లాజిక్స్ అడగకుండా చూస్తే మాత్రం సూపర్‌గా అనిపిస్తది. సో, న్యూ స్టోరీ టెల్లర్ అనమాట ఇది. ఇక నటీనటులు అందరూ సీనియర్సే. ఇక అందరూ ఇరగదీశారనే చెప్పాలి. ముఖ్యంగా 'అర్జున్ దాస్' అండ్ 'యోగి బాబు' అయితే సూపర్. కామెడీతో పాటు మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు వీళ్ళిద్దరు. అయితే ఫస్ట్ హాఫ్‌ని చాలా ఎంగేజింగ్‌గా తీసుకెళ్తూనే మంచి కామెడీ టచ్ కూడా అక్కడికక్కడే ఇచ్చేసాడు డైరెక్టర్. ఇక సెకండ్ హాఫ్‌లో కొంచెం సాగదీత సీన్‌లున్నా
క్లైమాక్స్‌లో మాత్రం కొన్ని ట్విస్ట్‌లు మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి. అలాగే విలన్ రోల్స్ చేసే 'అర్జున్ దాస్' ఇందులో ఒక మధ్య తరగతి వ్యక్తిగా కనిపించి మెప్పించటం గూడా చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తది. కానీ నటి వడివుక్కరసి నటన కూడా బావుంది అని చెప్పడం గాదు. ఎక్సలెంట్, చాలా సీనియర్ ఆవిడ. మైనస్‌లేంటంటే కథలో కొత్తదనం ఉన్నప్పటికీ దాన్ని ఇంకా కొంచెం బాగా యూజ్ చేసుకోవచ్చేమో, ఆ లైన్‌ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకోలేకపోయాడేమో డైరెక్టర్ అని అనిపించింది నాకు. ఆ కథ నడిపించే విధానం మామూలుగా ఉంటదనమాట. ఇంకొంచెం స్క్రీన్ ప్లే బెటర్‌మెంట్‌గా రాసుకునుంటే ఇంకా బావుండేదేమో అనిపించింది నాకు. కామెడీ సీన్స్ గూడా కొన్ని చోట్ల అంతగా అక్కడక్కడ వర్కౌట్ కాలా. మిగతా కొన్ని కామెడీ వర్కౌట్ అయిన చోట మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. వర్కౌట్ కాని చోట చాలా అంటే బిలో ద యావరేజ్ అనిపించింది నాకు. సో, 'కార్న్ సిటీ' ఓటీటీ, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. చూసేయండి. వన్ టైమ్ వాచ్. ఫైనల్లీ 'లక్కీ భాస్కర్‌కి' దీనికి అసలేం పోలికలని నాకైతే ఇంక అనిపించలేదు. ఇది కొంచెం ఫ్యాంటసీ మూవీలా వెళ్తూ ఉంటుంది అంతే. ఫైనల్ లైన్ ఏంటంటే 'కార్న్ సిటీ' అంత లక్కీ కాదు. ఓకే. వన్ టైమ్ వాచ్ మూవీ అని చెప్తా. సో, ఇలాంటి రివ్యూస్ కూడా డెఫినెట్‌గా మా ఆర్‌వీఆర్ టీవీలో చూస్తూ ఉండండి. నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.